మంచి గట్టి చప్పట్లు కొడదాం బిడ్డలకు. దేవుడు వారిని దీవించును గాక. అలాగే మన మధ్యలో మార్కు పాస్టర్ గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి ఒక నిమిషం వారు గ్రీటింగ్స్ తెలియజేసిన అనంతరము వర్షిప్లోనికి మనం వెళ్దాం. దయచేసి అందరూ కూడా గమనించండి. బయట కొంతమంది ఉన్నారు, లోపల టైడ్ అయిపోతున్నాము అనుకుంటే బయట మీరు కూర్చోవచ్చు. మీ కొరకు చైర్స్ కూడా ఇవ్వబడ్డాయి బయట. కాబట్టి ఎవరైనా టైడ్ అవుతుంది అనుకుంటే బయట కూర్చోవచ్చు. కంఫర్ట్గా ఉంది అనుకుంటే లోపల కూర్చుందాం. అందరికి కంఫర్ట్ కదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకుంటున్నాను. అలాగే ఈరోజు వాక్యం అందించడానికి వచ్చిన దైవ సేవకులకు ప్రభు పేరట ప్రత్యేక వందనాలు. అలాగే చక్కటి వాయిద్యాలు వాయిస్తున్న వాయిద్యకారులకు కూడా ప్రభు పేరట వందనాలు. అలాగే యవ్వనస్తులందరికీ, నాతోటి సేవకులు సేవకురాళ్ళందరికీ ప్రభు పేరట వందనాలు. ఓకే, మరి ఈరోజు యవ్వనస్తుల కూడిక. బైబిల్లో మనం చదివినప్పుడు సంసోను సింహాన్ని చంపే బలాఢ్యుడే, కానీ స్త్రీ ఒడిలో బలహీనుడైపోయాడు. సింహాన్ని చంపే బలాఢ్యుడే, కానీ స్త్రీ ఒడిలో బలహీనుడైపోయాడు. నిజంగా యవ్వనస్తులకి చాలా బలహీనతలు ఉంటాయి. అందుకు మనకు వాక్యంలో నిదర్శనం సంసోనే. ఆయనకు ఒక బలహీనత, చాలా బలవంతుడు.